ఆలయాల్లో సంప్రోక్షణ, దైవ దర్శనాలు పునః ప్రారంభం. ఇవాళ గాంధీ భవన్లో పీసీసీ విస్తృత స్థాయి భేటీ, పార్టీ బలోపేతం, లోకల్ బాడీ ఎన్నికలపై చర్చ. ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో ఏం చేద్దాం? స్పీకర్ నోటీసులపై ఎమ్మెల్యేలతో చర్చించిన రేవంత్. 7,000 కోట్లతో గోదావరి డ్రింకింగ్ వాటర్ స్కీమ్ ఇవాళ శంకుస్థాపన చేయనున్న సీఎం రేవంత్. తురకపాలెంలో మరణాలపై లోతుగా పరిశోధన, ప్రతి ఒక్కరి హెల్త్ ప్రొఫైల్ సిద్ధం కావాలని సీఎం ఆదేశం. ఎన్డీఏ ఎంపీలకు ఇవాళ ప్రధాని మోదీ విందు, ఉపరాష్ట్రపతి బరిలో తమ బలాన్ని చాటనున్న కూటమి. రష్యాపై మండిపడ్డ అమెరికా, రెండో విడత ఆంక్షలు విధిస్తామన్న ట్రంప్. యుక్రెయిన్పై 800 డ్రోన్లతో విరుచుకుపడిన రష్యా, కీవ్ కేబినెట్ బిల్డింగ్ పై అటాక్, 3 మృతి. ఇజ్రాయెల్పై హౌతీల డ్రోన్ దాడులు, రామోన్ ఎయిర్పోర్ట్ పై దూసుకెళ్లిన డ్రోన్. హమాస్ కు ట్రంప్ అల్టిమేటం, బందీలను వెంటనే విడుదల చేయాలని హెచ్చరిక. క్యాన్సర్ పై పోరాటంలో ముందడుగు, వ్యాక్సిన్ కనిపెట్టిన రష్యా. హాకీ ఆసియా కప్ విజేతగా భారత్, ఫైనల్లో దక్షిణ కొరియాపై సూపర్ విక్టరీ.